ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రైల్వే శాఖ నుంచి అధికారికంగా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకి. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఇవి. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా కల్పించే అవకాశం అనేది ఉంది. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. 1,20,000కి పైగానే మీకు జాబ్లో చేరగానే మంత్లీ సాలరీ అనేది పొందొచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కేవలం 499 రూపీస్కి 6 months వ్యాలిడిటీ అనేది వస్తుంది. మనకి రీసెంట్లీగా రైల్వే గ్రూప్ డీకి సంబంధించి, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి ఎంటీఎస్, అలాగే బ్యాంక్ జాబ్స్ పడ్డాయి కదా. సో అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి మన యాప్లో. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కోర్సెస్ అనేవి చూడండి. కాస్త ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి అన్నీ కూడా పర్మనెంట్ పద్ధతిలో ఈ యొక్క ప్రొఫెషనల్స్కి సంబంధించి ఆఫీసర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అలాగే సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ పోస్టులకి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, మినిమం ఏజ్ మీకు 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 32 years వరకు జనరల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 37 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 42 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే, ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్, సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్కి సంబంధించి సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి పోస్ట్కి సంబంధించి ఇక్కడ మీరు చూస్తే అన్ని క్యాస్ట్ల వరకు కూడా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఇక్కడ యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇక్కడ సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుంది అంటే, ఇక్కడ మనకి పోస్టుల వారీగా ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి సాలరీ ప్యాకేజ్ అనేది ఇచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ పేనే 40,000 నుంచి 1,40,000 ఉంటుంది. మనకి యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి 14.46 lakhs అని చెప్పేసి ఇచ్చారు. అలాగే సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్కి సంబంధించి వచ్చేసి 9.7 lakhs per annum సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. అంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే మంత్లీ 1,20,000కి పైగానే సాలరీ అనేది పొందవచ్చు. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు అడిషనల్గా మీకు ఏమేమి అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారంటే, ఇక్కడ పైన చూడండి, ఇక్కడ బేసిక్ పేతో పాటు ఏంటంటే మీకు డిఏ ఉంటుంది, అలాగే ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ అలవెన్సెస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు, లేదంటే అకామిడేషన్ ఇస్తారు. ఈ విధంగా మీకు ఏమేమి అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారో, రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా మీకు అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి అంటే, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. జనరల్ ఓబీసీ వాళ్ళు 600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాలి. సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే, రిటర్న్ టెస్ట్
టెస్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఈ జాబ్స్కి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మనకి ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఇక్కడ డేట్స్ అనేవి ఇచ్చారు చూడండి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 4th వరకు టైం ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు. 16th February అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫర్దర్గా అయితే చెప్తారట షెడ్యూల్ అనేది. సో ఈ విధంగా మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే డీటెయిల్డ్ ఇక్కడ పోస్టుల వారీగా సిలబస్ని కూడా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పాను కదా. సో ఎందుకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూడండి. సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే సిఏ ఇంటర్ లేదా ICMA ఇంటర్ లేదా ఎంకామ్ చేసిన వాళ్ళు లేదంటే MBA ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో దాంతోపాటు మీకు రెలవెంట్ ఫీల్డ్లలో మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే మనకి ఏదైతే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి HR డిపార్ట్మెంట్లో జాబ్స్ ఉన్నాయో వాటికి వచ్చేసి ఏంటంటే మీరు MBA అనేది కానీ PGDBA ఆర్ PGDBM, PGDM, PGDHRM లేదా ఈక్వాలెంట్ ఇన్ HR, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ వెల్ఫేర్ ఇలాంటి వాటిలో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే మీకు అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది రిలేటెడ్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారు. మీరు మినిమం 60% మార్కులతో పాస్ అవ్వాలి. అక్కడ ఎవరైతే SC, ST, OBC, PWD వాళ్ళు ఉన్నారో మినిమం 50% మార్కులతో పాస్ అని కూడా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 2.5 డ్యూరేషన్ పార్ట్ కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్కి 60% వెయిటేజీ, ఇంటర్వ్యూకి వచ్చేసేమో 40% వెయిటేజీ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. డీటెయిల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవన్నీ కూడా మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతారు. ప్రజెంట్ ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు. అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు రైట్స్ లిమిటెడ్కి సంబంధించి ఈ విధంగా అప్లికేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసేసి పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్కి డ్రాక్ చేయండి ఈ విధంగా. సో లాస్ట్కి డ్రాక్ చేసేసి ఇక్కడ మనకి 2025కి సంబంధించి కనిపిస్తుంది. ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే పోస్ట్ సెలెక్ట్ చేసేసి సో ఈ విధంగా మీరు అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో అప్లికెంట్ లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి రైల్వే గ్రూప్ డి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి రీసెంట్లీగా SBI క్లర్క్ జాబ్స్ పడ్డాయి, PO జాబ్స్ కూడా పడ్డాయి. కాబట్టి మన ఛానల్కి సంబంధించి RK లాజిక్స్ యాప్లో మీకు సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా కేవలం 499కి అన్ని రకాల కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్తో అందిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. RK లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.